వావ్! హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజారి దేవా వ్లాగ్స్. ఈరోజు అయితే దేవా అయితే ఒక ఎదురింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి సొరకాయ అయితే తీసుకుంటున్నాడు అనమాట. చూడండి, వాడు తీసుకుంటున్నాడు. నాకు ఇచ్చే దీన్ని అని అయితే తీసుకొని వచ్చాడనమాట. ఇప్పుడు దీన్ని అయితే కోయాలని చెప్తున్నాడు అనమాట. కోసి దాన్ని అట్ట ఓపెన్ చేయాలంట. మన ఛానల్కి ఎవరు సపోర్ట్ చేయడం లేదు, కొందరేమో సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే సొరకాయ కోసిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామన్నమాట. ఇప్పుడే మా తమ్ముడు అయితే సొరకాయ కోసాడు. చూడండి, ఇప్పుడైతే ఇలా ఉంది. ఇప్పుడు దాంతో నుంచి గింజలు అయితే తీస్తున్నాము. ఇవి ఆషాఢ మాసంలో అయితే బాగా వస్తాయన్నమాట. ఆషాఢ మాసంలో నాటుకుంటే మీరు పండగకంతా వచ్చేస్తాయన్నమాట. ఇవి బాగా చెట్లు పెద్ద పెద్దవి, పెద్ద కాయలు కూడా వస్తాయన్నమాట. ఇప్పుడైతే గింజలు అయితే చూడండి. నేను చూపిస్తాను రా అని నేను తీసుకుంటే వాడు వద్దు, నేనే చూపించాలని చూపించాడు. ఇప్పుడైతే దీన్ని కడిగి చిన్నపిల్లలకి చేయి అయితే బాగా లోపలికి దూరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే బాగా క్లీన్ చేసుకొని మనం వాటర్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, మా తమ్ముడు చేయి అయితే దూరిపోయింది. మన ఛానల్కి చాలామంది సపోర్ట్ చేయడం లేదు. సపోర్ట్ చేసుకుంటే మనం వీడియోలు ఇంకా చాలా ఫన్నీ వీడియోలు అయితే పెట్టగలుగుతాం మేము. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే మేమైతే చెట్లు కూడా నాటాము. ఆ వీడియోలోకి కూడా వెళ్ళిపోదాం. చలో, ఇప్పుడైతే మిద్దిపైకి అయితే వెళ్తున్నాము. మా అమ్మమ్మ అయితే గింజలు ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఇదైతే మా మిద్ది అనమాట, మా అమ్మమ్మ వాళ్ళ మిద్ది. చూడండి, ఇదే అనమాట. మేము ఎప్పుడు ఏ సీజన్లో ఏ చెట్లు నాటాలనుకున్నా కూడా ఇక్కడే నాటుతాము. మీకు మా మామిడికాయలు కూడా తెలుసు కదా, సీజన్ పట్టి వచ్చేస్తాయి మా మామిడికాయలు కూడా. ఇప్పుడైతే మా అమ్మమ్మ అయితే వచ్చి ఇక్కడైతే గింజలు అయితే నాటుతుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే అక్కడైతే చాలా పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ తొలగించేసి వేరే చెట్లు అయితే అవన్నీ తీసేస్తుంది అనమాట. ఇప్పుడు వేరే చెట్లు అయితే సొరకాయ గింజలు అయితే నాటేస్తుంది. దాన్ని సొరకాయ గింజలు. వాటర్ అయితే మళ్ళీ పోస్తాం, ఆ వీడియో అయితే చెప్పలేదు. గింజలన్నీ నాటేసింది అనమాట. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎలా అయ్యాయో చూడండి. ఇలాగైతే కొన్ని రోజుల తర్వాత అయితే వస్తాయి. తర్వాత మనం వాటికి తీగలు వస్తాయన్నమాట. అవి అల్లించుకొని పెట్టుకుంటే మనకి ఇంకొచ్చేస్తుంది అన్నమాట సొరకాయ చెట్టు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.